సంవత్సరానికి 250 రూపాయలు పే చేస్తే ఎస్బీఐ బ్యాంకు వాళ్ళు మనకి 2 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటంటే 250 రూపాయలు పెట్టి మీరు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు ఏదన్నా సంవత్సరం లోపు ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి మీరు చనిపోయారనుకోండి, 2 లక్షల రూపాయలు నామినీ ఎవరైతే పెడతారో వాళ్ళకి ఇస్తుంది. 250 రూపాయలు పెట్టి కాకుండా 350 రూపాయలు పెట్టి తీసుకుంటే మనకి 3 లక్షల రూపాయలు అయితే సమ్ ఇన్సూరెన్స్ వస్తుంది. సో మనం పే చేసే ప్రీమియం అమౌంట్ ఎంత ఉంటే సమ్ ఇన్సూరెన్స్ అంత వస్తుంది. నేను మీకు బేసిక్ అమౌంట్ చెప్తున్నాను. 200 రూపాయల ప్రీమియం అనేది మీరు సంవత్సరానికి 250 రూపాయలు పెట్టి తీసుకుంటే 2 లక్షల రూపాయలు వస్తుంది అనమాట. సమ్ ఇన్సూరెన్స్ అనేది ఇది 1 ఇయర్కి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవచ్చు. మనం రోడ్డు మీదకి వెళ్తే ఏ టైంలో మనకి ఏం జరిగిద్దో తెలియదు. మన మీద డిపెండ్ అయ్యి ఉండే ఫ్యామిలీకి ఎంతో కొంత మనం హెల్ప్ చేయాలి అంటే తీసుకోండి. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ట్రస్టెడ్ ఎస్బీఐ వాళ్ళదే. కావాలంటే మీరు బ్రాంచ్కి వెళ్ళని తీసుకోవచ్చు. మీ మొబైల్లో యోనో యాప్, ఎస్బీఐ యోనో యాప్ ఉంటే యోనో యాప్ నుండి తీసుకోవచ్చు అనమాట. సో చాలా యూజ్ అయ్యిద్ది. 200 రూపాయలు 250 రూపాయలు పెద్ద సమస్య కాదు. మనకి ఒక బిర్యానీ తిన్నంత వస్తుంది అనమాట. సో ఎట్లా తీసుకోవాలో నేను యోనో యాప్లోంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ మొబైల్లో ఉన్న యోనో యాప్ తీసుకోండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఏంటంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వెల్కమ్ అని చెప్పేసి మన పేరు ఉంటుంది. సో కింద చూసుకోండి, హోము, లోన్స్, స్కాను, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్స్ అని ఉంటుంది. సో ఇన్సూరెన్స్ అనే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి అనేది తీసుకోవచ్చు. లేకపోతే పైన బ్యాంకింగ్, లైఫ్ స్టైల్, రివార్డ్స్ అని ఉంటుంది. బ్యాంకింగ్ దగ్గర లోన్స్, ఇన్వెస్ట్మెంట్స్, లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ అని ఇట్లా పక్కకి స్వైప్ చేస్తూ ఉంటుంటే వస్తుంది. దీంట్లో లైఫ్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. సో ఇక్కడ బై నౌ అని చెప్పేసి ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. లేకపోతే కింద ఇన్సూరెన్స్ అని ఉంటుంది, అక్కడ నుంచి తీసుకోవచ్చు. పైన సెర్చ్ బాక్స్ ఉంటుంది, అక్కడ నుంచి తీసుకోవచ్చు. నేను ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ బై నౌ అని ఉంది, దీని మీద క్లిక్ చేసుకున్నాను. దీని మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, లైఫ్ ఇన్సూరెన్స్ అని ఉంది. సెలెక్ట్ ప్రొడక్ట్ కేటగిరీ అని ఉంటుంది. మనం ఏంటంటే గ్రూప్ ప్లాన్స్ అని ఉంటుంది. నేను చెప్పేది మాత్రమే తీసుకోండి. గ్రూప్ ప్లాన్స్ అని ఉంటుంది. ఎస్బీఐ సంపూర్ణ సురక్ష అని ఉంటుంది. బై నౌ అనే దాని మీద క్లిక్ చేసుకోండి. 18 ఇయర్స్ అంతకంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. సో బై నౌ అనే దాని మీద క్లిక్ చేద్దాము. బై నౌ అనే దాని మీద క్లిక్ చేస్తే షేర్ డీటెయిల్స్ ఆఫ్ ద ప్లాన్ అని ఉంటుంది. సమ్ ఇన్సూరెన్స్ పైన 2 లక్షలు అని ఉంది. యాన్యువల్ ప్రీమియం మన సంవత్సరానికి 283 రూపాయలు కట్టాలి. మీకు సమ్ ఇన్సూరెన్స్ 11 లక్షలైనా పెట్టుకోవచ్చు. 11 లక్షలు పెడితే 1500 రూపాయలు పే చేయాలి సంవత్సరానికి. సమ్ ఇన్సూరెన్స్ ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు. 7 లక్షలకి అయితే ఎంత అమౌంట్ వస్తుంది మనకి 40 లక్షల వరకు తీసుకోవచ్చు అనమాట సమ్ ఇన్సూరెన్స్ అనేది. ఇక్కడ చూసుకోండి, 2 lakhs అయినా పెట్టుకోవచ్చు, 7 lakhs అయినా పెట్టుకోవచ్చు, ఎంతైనా పెట్టుకోవచ్చు. 7 lakhs పెడితే 1 ఇయర్కి నేను 3 lakh పెట్టాను అనమాట. 3 లక్షలకు పెట్టుకున్నాను. 428 రూపీస్ పే చేసుకోవాలి ఇయర్కి. సో మీరు కూడా ఎక్కువ పెట్టుకోండి అనమాట. సో పెట్టుకున్న తర్వాత పర్సనల్ డీటెయిల్స్ లో ఐ డిక్లేర్ మై డేట్ ఆఫ్ బర్త్ అని పెట్టి తీసుకున్నాను. మెయిల్ ఐడి మందే ఉంటుంది. నామినీ అనమాట. నామినీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ ఇది తీసుకున్నాను అనమాట, లైఫ్ ఇన్సూరెన్స్. నామినీ ఎవరంటే నేను చనిపోయిన తర్వాత ఎవరికి వెళ్ళాలి డబ్బులు అని పెడుతున్నాను. నామినీ డీటెయిల్స్ వచ్చి మా మద్దతు పెట్టాలనుకున్నాను. ఎంఆర్ఎస్ పెట్టాలి. పెళ్ళి అయిన వాళ్ళకి ఎంఆర్ఎస్ పెట్టాలి, పెళ్లి కాని వాళ్ళకి ఎంఎస్ పెట్టాలి, ఎంఆర్ పెట్టాలి మగవాళ్ళకైతే. సో నేను ఎంఆర్ఎస్ పెట్టి పేరు మా మదర్ పేరు రాశాను, నామినీ నేమ్ రాశాను, నామినీ జెండర్ మేలా ఫీమేలా, నామినీ డేట్ ఆఫ్ బర్త్ తప్పకుండా ఆధార్ కార్డులో ఎట్లాగుందో అట్లాగే వాళ్ళు. ఎందుకంటే మనం పాలసీ రోజు తీసుకొని మనకి 1 year లోపు ఏదన్నా చనిపోయాం అనుకోండి. సో ఈ డబ్బులు నేను ఎంత తీసుకున్నాను, 3 లక్షలు తీసుకున్నాను లైఫ్ ఇన్సూరెన్స్. ఈ 3 లక్షలు మా మదర్కి వెళ్ళాలంటే నామినీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉండాలి. నామినీ మొబైల్ నెంబర్ కూడా కరెక్ట్ గా ఇవ్వాలి. నామినీకి ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. నామినీ నేను మా మదర్ అని చెప్పాను కదా, పేరు పెట్టాను కదా, ఇక్కడ నామినీ మనకి ఏమవుతారని పెట్టాలి, మదర్ అని పెట్టాలి. నెక్స్ట్ నామినీ యొక్క అడ్రస్ కూడా పెట్టాలి. వాళ్ళ అక్కడ ఏంటంటే నామినీ పర్మనెంట్ అడ్రస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్మనెంట్ అడ్రస్ అంటే ఏంటి, కమ్యూనికేషన్ అడ్రస్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నామినీ పర్మనెంట్ అడ్రస్ అంటే నేను విజయవాడలో పుట్టాను అనుకోండి, నాది పర్మనెంట్ అడ్రస్ విజయవాడ. నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను అనుకోండి, సో అక్కడ ఉంటాను కాబట్టి అక్కడికి నన్ను కమ్యూనికేట్ అవ్వాలంటే హైదరాబాద్ అడ్రస్ ఇవ్వాలి. నేను నామినీ అడ్రస్ ఇచ్చాను. అడ్రస్ లో పైన విలేజ్, మండలం, డిస్టిక్, పిన్ కోడ్ ఇచ్చేసిన తర్వాత నామినీ కమ్యూనికేట్ అడ్రస్ సేమ్ పర్మనెంట్ అడ్రస్ అంటే, సో నేను విజయవాడలో పుట్టాను, విజయవాడలో జాబ్ చేస్తున్నాను, విజయవాడలో ఇప్పుడు కూడా ఉన్నానంటే సో ఇది పెట్టేసుకోవాలి. మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాను అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత ఏం చేసుకోవాలంటే ఇక్కడ అకౌంట్ నెంబర్ అని ఉంటుంది, నామినీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. లేకపోతే ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది కింద బ్లూ కలర్ లో. సో ఆ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి.
టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ చూసుకోండి స్టే కవర్ విత్ అని ఉంటుంది, ఆటో రెన్యూ అని పెట్టుకోండి, ఆటో రీన్యూ ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అయిపోయింది అనమాట. సో మనకి నో ప్రాబ్లం. బిఫోర్ వి ప్రొసీడ్ అని ఉంది. సో డిక్లరేషన్ ఫర్ ఆటో రెన్యువల్ అని ఉంది. సో టిక్ మార్క్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత యారో మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మన హైట్ మన వెయిట్ అడిగిద్ది. గైస్ గుర్తు పెట్టుకోండి, ఇది ఎలాంటి ఫేక్ కాదు, ఎస్బీఐ పెద్ద బ్యాంక్ అన్నమాట. తప్పకుండా అందరూ తీసుకోండి. హైట్ ఇచ్చేద్దాము, హైట్ ఫీట్ లోను ఇంచ్ లో ఇచ్చేసి వెయిట్ కూడా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కింద కొన్ని డీటెయిల్స్ అడిగిద్ది. ఆర్ యూ సఫరింగ్ ఫ్రమ్ ఆర్ బీ డయాగ్నోస్టెడ్ అని ఉంటుంది. సో మీకు హార్ట్ రిలేటెడ్ డిసీజులు కానీ ఎనేమియా, బీపీ, షుగరు, బ్రెయిన్ స్ట్రోక్ ఎలాంటి డిసీజులు ఉన్నా సరే ఎస్ పెట్టుకోవాలి. సో తప్పకుండా ఎస్ పెట్టుకోవాలి, దాచడానికి ప్రయత్నించవద్దు మీకు ఏదైనా డిసీజులు ఉంటే. సో లేదు అనుకుంటే నో పెట్టండి. నాకు ఎలాంటి డిసీజులు లేవు కాబట్టి నేను నో పెట్టేశాను. సో నో పెట్టేసిన తర్వాత ఏం చేసుకోవాలంటే కిందకు వద్దాము. హ్యావ్ యూ బీన్ హాస్పిటలైజ్డ్ ఫ్రమ్ 7 రోజుల కంటే ఎక్కువ హాస్పిటల్లో ఉన్నారా లాస్ట్ 3 years అని అడుగుతుంది. నేను కాబట్టి నో అని పెట్టేశాను. మీకు స్మోకింగ్ హ్యాబిట్స్ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. మీకు ఇంత ముందు ఏదైనా పాలసీ ఉందా, అది క్యాన్సిల్ పాలసీ మీకు ఏమన్నా రిజెక్ట్ అయిందా అని అడుగుతుంది. నో పెట్టేశాను. మీకు అబాయిడీ ఉందా, లేకపోతే నో పెట్టేసేయండి. నేను అన్ని నో పెట్టేశాను. సో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేద్దాము. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తారు ఏం జరిగిద్దంటే మన ప్రీమియం జిఎస్టీ అని అడిగిద్ది అనమాట. రెఫరల్ కోడ్ అని అడిగిద్ది. రెఫరల్ కోడ్ నేను కింద డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో పెట్టాను. సో ఇదంతా ఓకే అనుకున్న తర్వాత ప్రొసీడ్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాము. ప్రొసీడ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనం తీసుకునే ప్లాన్ ఏంటంటే ఎస్బీఐ లైఫ్ సంపూర్ణ సురక్ష. ఇక్కడ టిక్ మార్క్ మీద పెట్టేసి మళ్ళీ ఆరొక మార్క్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మన బ్యాంక్ అకౌంట్ లోంచి 424 రూపీస్ కట్ అయిపోతాయి అనమాట. సో ఇట్లా కట్ అయిపోయిన తర్వాత మనకి ఇన్సూరెన్స్ అయితే యాక్టివేట్ అయిపోయింది. సో యాక్టివేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం సింపుల్ గా ఎక్కడికి మళ్ళీ మనం ఇంతకు ముందు లాగే మళ్ళీ లైఫ్ ఇన్సూరెన్స్ లోకి వచ్చేసి మేనేజ్ పాలసీలు అని ఉంటుంది. ఆ మేనేజ్ పాలసీలోకి ఒకసారి పైన మేనేజ్ పాలసీ అని ఉంటుంది సెట్టింగ్స్ గేర్ ఐకాన్తో. మేనేజ్ పాలసీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే సో మేనేజ్ పాలసీలో మనం తీసుకున్న పాలసీ, సమ్ ఇన్సూరెన్స్, నామినీ డీటెయిల్స్, ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది అన్నీ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అయిపోయింది. సో మీరు అకౌంట్ లో డబ్బులు మెయింటైన్ చేయాలన్నమాట. లైఫ్ ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలి. ఏ టైంలో మనకి ఏం జరిగిద్దో తెలియదు. తప్పకుండా తీసుకోండి. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ సెక్టర్ది కావాలి మంచిదంటే పైన నెంబర్ ఇచ్చాను, అక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఏదైనా డీటెయిల్స్ డౌట్ ఉంటే వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.